అందున స్త్రీలు యజ్ఞములో పాల్గొంటున్నప్పుడు, పూజలో పాల్గొంటున్నప్పుడు దయచేసి జుట్టు విరబోసుకోకండి. ఎంచేత జుట్టు విరబోసుకునేది ఎలాంటి సందర్భాల్లో? భర్తకి దూరముగా ఉన్నప్పుడు, భర్త తనను దూరముగా అట్టేబెట్టినప్పుడు, భర్త మీద కోపం వచ్చిన నియమాలు ఉన్నాయి. కానీ అలాంటిది ధ్వస్తకేశి అంటాడు పాపం శాస్త్రంలోను. అలాంటిది ఆనందకరంగా చేస్తుంటాం మనం. యజ్ఞయాగాదుల్లో చేయకండి. కాళికా అమ్మవారు కూడా రమ్య కపర్దిని, చక్కగా సిగ ధరించినది. కానీ దుర్గాదేవి, కాళికాదేవి అనేసరికి మనమంతా కూడా జుట్టు విరబోసుకున్నట్టుగానే చిత్రపటములు ఉంటాయి. ఎప్పుడు విరబోసుకుందావిడ? శుంభ నిశుంభులని కానీ చండ ప్రచండ వీళ్ళని వధించేటప్పుడు ఆగ్రహంతో తల విదిల్చింది, కిరీటం వెళ్ళి అక్కడ పడింది, అమ్మవారి జడలు విరబోసుకుంది. అప్పుడు మాత్రమే. ఇది శాస్త్ర మర్యాద తెలియక పొరపాటు చేసేవాళ్ళు ఇగో చెప్తున్నారు విష్ణు పురాణంలో, ఇలాంటివి చెయ్యకండి. దురిష్టకృత్ అభిచారాది యాగములు చెయ్యకండి. ఎదటివాడి ప్రాణం తీసేలాంటి యాగం చెయ్యకండి. కఠిన ఖడ్గాదికం నరః, ఆయుధాలు తయారు చేసేవాడు. ఆయుధాలు నేను తయారు చేస్తున్నాను, ఫలానా వాడిని చంపమన్నానా అన్నాడు అనుకోండి, కుదరదు. ఆయుధము తయారు చేస్తున్నవాడు ఆయుధము ఎవరికి అమ్ముతున్నారో వాడో తెలుసుకోవాలి. అందుకనే మన వాళ్ళు లైసెన్స్ అంటారు కదా, అది ఉన్నవాడికే అమ్మాలి. అంచేత అలాంటి వాటికి ప్రమాదం జరిగితే, ఎవరికైనా ప్రమాదం జరిగితే వాణ్ణి జైల్లో పెట్టడం జరుగుతుంటుంది. అలాంటిది ప్రమాదము. అందుకనే ఆయుధాగారము, ఆయుధ కర్మాగారము ప్రభుత్వం అధీనంలో ఉంటుందంటాడు చాణక్య నీతి శాస్త్రంలో. ఎవరు పడితే వాళ్ళు ఆయుధాలు తయారు చేయకూడదు. తర్వాత అయాజ్యయాచక, ఇది కూడా ఈ కాలంలో జరుగుతోంది. నాకేమో కోట్లున్నాయి, నేనేమో యజ్ఞం చేస్తాను కూర్చుంటా, కానీ యజ్ఞము చెయ్యడానికి నాకు తగిన అర్హత ఉందా లేదా? నిజమే, యజ్ఞములు చేయొచ్చును. ఏ యజ్ఞములు ఎవరెవరు చేయాలో నియమాలు చెప్పారు. దానికి ఉదాహరణ ఏమిటి? నేనేదో ఎక్కడో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను, నాకేదో ఆయుర్వేదంలో శాస్త్రం తెలుసును అని చెప్పి రోడ్డు మీద మందులు ఇస్తే వాడికి ప్రమాదం వచ్చినట్టయితే నన్ను కారాగృహంలో పెడతారా? పెట్టరా? పెట్టి తీరుతారు. ఎంచేత వైద్య శాస్త్రానికి సంబంధించిన దాని యోగ్యతాపత్రము, సర్టిఫికెట్ నా దగ్గర లేదు గనక, అదే యోగ్యతాపత్రం ఉందనుకోండి, ప్రమాదవశాత్తు జరిగి ఉండొచ్చు. అంచేత ప్రతిదానికి నియమములు ఉంటాయి. నియమాలు తప్పి కేవలము ధనాశతో కానీ అర్హత లేని వాళ్ళ చేత ఆ యాగములు చేయిస్తే ప్రమాదము. పూజలు అంటే యజ్ఞార్హత లేని చోట ప్రమాదం జరుగుతుంది. అందుకనే అలాంటి కాకపోతే ఏమిటి, ఇన్ని యాగాలు చేసామని పేరు కావాలి, దాని ముందు ఒక బిరుదు తగిలించుకోవాలి. దీనికోసం ఎవళ్ళప్పుతో పడితే వాళ్ళతోటి యాగం చేయించినట్టయితే మహాభారతంలో ఉన్నాయి. సాక్షాత్తు జనమేజయుడు లాంటి వాడు సర్పయాగం చేస్తానని కూర్చుంటే ఋషులు చెప్పారు, నీవు రాజువి, యజ్ఞము చేయించే అధికారం నీకుంది, ధనం ఉంది, అంతా ఉంది, కానీ ఈ వాస్తుశాస్త్ర ప్రకారము చూచినా, గ్రహశాస్త్ర ప్రకారం చూచినా సర్పయాగం సగంలో ఆగిపోతుంది, జాగ్రత్త చెప్పారు వాళ్ళు. అది నియమం ఉంది. మనకి పురాణాలు చెప్పేవాళ్ళు ఇలాంటి ఘట్టాలు చెప్పరు ఎక్కడా కూడాను. అంచేత నియమం తప్పకండి. యజ్ఞ అర్హత లేనివాడు యజ్ఞము చెయ్యడం తప్పు. యజ్ఞము చెయ్యడానికి తగిన యోగ్యత లేని వాడి చేత యజ్ఞము చేయించడం కూడా తప్పే. వాళ్ళకి వేరే పూజలు ఉన్నాయి, వేరే పద్ధతులు ఉన్నాయి. అంటే ఆవు మాత్రమే గడ్డి తింటే దాన్ని పాలల్లా మారి మనకు ఉపయోగిస్తుంది. అదే మనం గడ్డి తిన్నట్టయితే మనకు అలాంటి ఉపయోగం ఉంటుందా? అది గమనించాలని విష్ణు పురాణము నిష్కర్ష